హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ ప్రాప్స్ ఈ క్వశ్చన్ని మనము డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట ఇది రియాక్ట్ అండ్ డెవలపర్లకి. డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ ప్రాప్స్. స్టేట్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, ప్రాప్స్ కూడా మన ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాము. అయితే స్టేట్ అంటే స్టేట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ మెకానిజం టు మేనేజ్ డైనమిక్ డేటా విత్ ఇన్ ఏ కంపోనెంట్. స్టేట్ ఏం చేస్తుందంటే ఇది ఏం చేస్తుంది, మనకి డేటాని స్టేట్ అంటే డైనమిక్ డేటాని మేనేజ్ చేయడం కోసము కంపోనెంట్ లోపల మనం యూజ్ చేసే ఒక ఫీచర్ అనమాట. అయితే మ్యూటబుల్ కెన్ బి అప్డేటెడ్ యూజింగ్ అవర్ యూ స్టేట్ ఆర్ సెట్ స్టేట్. అయితే మనకి ఇది ఏం చేస్తుందంటే మ్యూటబుల్ అంటే ఇది మూవ్ అవుతుంది, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలాగా స్టేట్ అనేది యూ స్టేట్ అని చెప్పేసి ఒక ఈ ఫీచర్ ద్వారా, యూ స్టేట్ అనే హుక్ ద్వారా ఇక్కడ ఏమవుతుంది, ఫంక్షన్ కంపోనెంట్లో మరియు సెట్ స్టేట్ అని చెప్పేసి క్లాస్ కంపోనెంట్, అంటే యూ స్టేట్ హుక్ అనేది ఫంక్షన్ కంపోనెంట్లో అప్డేట్ చేస్తుంది, సెట్ స్టేట్ అనేది క్లాస్ కంపోనెంట్లో అప్డేట్ చేస్తాం, డేటాని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇది మ్యూటబుల్, కంట్రోల్డ్ బై ద కంపోనెంట్ ఇట్ సెల్ఫ్. ఈచ్ కంపోనెంట్ మేనేజెస్ ఇట్స్ ఓన్ స్టేట్. ఈ స్టేట్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే ఆ కంపోనెంట్, అంటే ఏ కంపోనెంట్ సంబంధించిన స్టేట్స్ ఆ కంపోనెంట్లో ఉంటాయి కాబట్టి ఆ కంపోనెంట్ దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ప్రతి స్టేట్ కంపోనెంట్ కూడా స్టేట్స్ కలిగి ఉంటుంది అనమాట. యూజర్ ఫర్ స్టోరింగ్ డైనమిక్ ఇంటరాక్టివ్ అండ్ టెంపరరీ డేటా. మనం స్టేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాని స్టోర్ చేయడానికి, అలాగే మనకి అప్డేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, డిలీట్ అన్ని మేనేజ్ చేయడానికి అనమాట. ఇలాగా స్టేట్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ప్రాప్స్ అంటే ప్రాప్స్ ఆర్ యూజ్డ్ టు పాస్ డేటా ఫ్రమ్ పేరెంట్ కంపోనెంట్ టు చైల్డ్ కంపోనెంట్. ప్రాప్స్ ఏం చేస్తాయి, డేటా ఒక కంపోనెంట్ నుంచి వేరే ఒక కంపోనెంట్లోకి ఇది ఏం చేస్తాయి, పాస్ చేస్తాయి ఓన్లీ. అది కూడా ఎలా, దాని మధ్య రిలేషన్షిప్ అనేది ఉండాలి. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడే ఇవి ఏం చేస్తాయి, డేటాని పాస్ చేస్తాయి అనమాట. ఇమ్యూటబుల్ కెనాట్ బి మాడిఫైడ్ బై ద రిసీవింగ్ కంపోనెంట్. ఇవి ప్రాప్స్ అనేవి ఇమ్యూటబుల్, అంటే చేంజ్ అవ్వవు అనమాట. ఎందువల్ల అంటే ఇది పేరెంట్ కంపోనెంట్లో నుంచి ఈ చైల్డ్ కంపోనెంట్కి డేటా అనేది పాస్ చేసినప్పుడు చైల్డ్ కంపోనెంట్ ఓన్లీ వాడుకోవటమే కానీ దాన్ని చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. దాన్ని చేంజ్ చేయాలంటే ఓన్లీ పేరెంట్ కంపోనెంటే చేంజ్ చేయాలి, కాబట్టి ఇది ఇమ్యూటబుల్ అని చెప్పేసి అంటారు. కంట్రోల్డ్ బై ద పేరెంట్ కంపోనెంట్ డేటా ఫ్లోస్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. ఇది దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, ప్రాప్స్ని. ఎక్కడైతే మనం ప్రాప్స్ క్రియేట్ చేసామో, ఎక్కడైతే మనం ప్రాప్స్ని స్టార్ట్ చేసామో అక్కడే ఆ స్టేట్లో అక్కడ ఆ కంపోనెంట్ మాత్రమే, అంటే పేరెంట్ కంపోనెంట్ మాత్రమే దీన్ని కంట్రోల్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. యూజ్డ్ ఫర్ పాసింగ్ డేటా అండ్ కాన్ఫిగరింగ్ చైల్డ్ కంపోనెంట్స్. ఏం చేస్తుంది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, డేటాని పాస్ చేయటము, కంపోనెంట్ నుంచి ఇంకో డేటాకి పాస్ చేయటము. అంటే రీయూజబిలిటీ కోసం దీన్ని ఎక్కువగా మనం వాడతాము. ఇది పేరెంట్ కంపోనెంట్లో మనం కాన్ఫిగర్ చేస్తాము, చైల్డ్ కంపోనెంట్కి పాస్ చేసి వాడుకుంటాము. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ ప్రాప్స్.